సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే, ఈ రాశికి వ్యయస్థానమందు శుక్రుడు కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ సంచరించడం, జన్మరాశి యందు రవి యొక్క సంచారం ఉండడం, అలాగే ఏలినాటి శని దోషం ఉండడం, ఇక గురుబలం లేకపోవడం, ఇలా చూసుకున్నప్పుడు దాదాపుగా 9 గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి స్థితి. మధ్యలో ఒక 2-3 నెలల పాటు మకర రాశి వారికి బాగుంది పరిస్థితి. సెప్టెంబరు, నవంబరు ఆ ప్రాంతంలో గ్రహస్థితి బాగున్నది. మరలా ఈ జనవరి నెల, డిసెంబర్ నెలకు వచ్చేసరికి కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ వారంలో కూడా అదే కొంత కొనసాగుతూ ఉంటుంది. మరి దీనికి కారణం ఏంటి? ఒక్కసారి విచక్షణతోటి ఆలోచన చేస్తే 12వ స్థానంలో ఉండే 3 గ్రహాలు, అందులో కుజుడు మరింత పీడించేటువంటి గ్రహం. మరి వ్యయంలో ఎక్కువ గ్రహాలు ఉంటే ఏమవుతుంది? నిద్రపోయేటువంటి అవకాశం ఉండదు. ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక బాధ, ఏదో ఒక రకమైనటువంటి ఈ ఆలోచనలు చేస్తూ నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదా పని ఒత్తిడి, పని భారం వల్ల కూడా నిద్ర పట్టకుండా కాలక్షేపం చేస్తారు. అయితే రాక్షస ప్రవృత్తిని కలగజేసేటువంటి ఈ గ్రహాల వల్ల ఏమవుతుంది? రాత్రి నిద్ర పట్టదు, పగలు నిద్రపోతూ ఉంటారు. రాత్రి సమయంలో నిజానికి పని లేకపోయినా, ఏమీ లేకపోయినా మాత్రం అసలు రాత్రి నిశాచరుల్లాగా 2, 1 గంట, 3 వరకు మెలకుగా ఉండడం, పగలస్తమానం పడుకుంటూ ఉండేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే సదాక్లేశం వృధా వైరం, సతతం కార్యనాశనం, ఉత్తినే గాలితో తగువులు పెట్టుకుంటారు. ఏమి పాయింట్ ఉండదు. ఉత్తినే మనోభావాలు దెబ్బతిన్నాయనో, లేదా మీ మనస్తత్వానికి పక్కవారి మనస్తత్వం పొసగట్లేదనో, ఏదో ఒక రకంగా తగువు పెట్టుకుని దాన్ని పెంచుకుని పెద్ద పెద్ద తగువులు చేసేటువంటి పరిస్థితి ఈ మకర రాశి వారికి ఈ వారం ప్రత్యేకించి ఉంటుంది. కాబట్టి మౌనంగా ఉండడం వల్ల సమస్త సమస్యల నుండి బయటపడతారు. ఈ వారం అది ప్రత్యేకించి దృష్టిలో పెట్టుకోవాలి. ఇక కుటుంబ పరిస్థితులు, దాంపత్య విధానం కొంత అటు ఇటుగా ఉన్నప్పటికీ మౌనంగా ఉండడం వల్ల ముందుకు వెళతారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఈ వారం రావు. ఆరోగ్యంగానే ఉంటారు, ఆర్థికంగా కొంత బాగానే ఉంటారు. అయినప్పటికీ ఈ చంద్రబలం ఒకటి ఉన్నది. ఈ 9 గ్రహాలలో చంద్రుడు యోగిస్తూ ఉన్నారు కాబట్టి మానసిక ప్రశాంతతని ఎప్పటికప్పుడు వెతుక్కుంటూ ఉంటారు. ఆ వెతుక్కోవడంలో మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఆ ఒక్క విషయం మకర రాశి వారికి ఊరటని కలిగించేటువంటి అంశంగా చెప్పవచ్చును. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది. భవిష్యత్తులో కూడా అది మారుతూ ఉంటుంది. కాబట్టి కొంత నిదానంగా ముందుకు వెళ్ళడం, అగ్రెసివ్నెస్ లేకపోవడం, సాహసోపేతమైన చర్యలు చేయకుండా ఉండడం, దుడుకు ప్రయాణాలు చేయకుండా సామరస్యంగా ముందుకు వెళ్ళడం, అకారణంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టకుండా, లేదా అకారణంగా వ్యాపారాన్ని మార్చకుండా, కొత్తగా వ్యాపారం ప్రారంభం చేయకుండా ఉండడం వల్ల ఈ వారంలో కొంత సానుకూలంగా ముందుకు వెళుతూ ఉంటారు. విద్యార్థులకి మిశ్రమ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అలాగే స్త్రీలకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము కాషాయము.